పవన్‌కు మహా క్రేజ్ అట. మహారాష్ట్రలో ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ విజయం. పవన్‌జీ వల్లే గెలిచినానన్న సోలాపూర్ బీజేపీ అభ్యర్థి. ఉత్తరాదిలోనూ పవన్ హవా ఉందంటున్న అభిమానులు. పవన్‌జీ వల్లే నేను గెలిచాను. ఆయన ప్రభావం చాలా ఉంది. సోలాపూర్‌లో ఆయన చేపట్టిన ర్యాలీ నా విజయానికి చాలా దోహదపడింది. ఆయన తన ప్రసంగాలతో ఇక్కడ ప్రజలను ప్రభావితం చేశారు. పవన్ కళ్యాణ్‌కి ధన్యవాదాలు. ఇది షోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవేందర్ రాజేష్ కోతే ఆనందం. శనివారం వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 228 స్థానాలు గెలిచి మహావిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు క్రేజ్ని పెంచింది. ఫలితాల సరళిని పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పవన్ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా రూపొందే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇది పవన్కు మహా క్రేజ్ వచ్చిందట. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి పక్షాన ప్రచారం చేసిండు. సోలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ కోతే అనే వ్యక్తి అయితే స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. పవన్జీ వల్లనే నేను గెలిచిన, ఆయన చేసిన ర్యాలీలో ఆయన చేసిన ప్రసంగాల వల్లనే నాకు ప్రజలు ఓట్లేశారని. మొత్తం మీద మహాలో కూడా మహా క్రేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఉంది అని చెప్పి ఈ ఎన్నికల సరళి ఎన్నికల ట్రెండ్ను చూస్తే బీజేపీకి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉత్తరాదిలో సహా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు అనుకుంటారు. ఇది మొత్తానికి ఈ పవన్కి మహా క్రేజ్ పెరగడం చంద్రబాబు నాయుడు గారికి దడబడుతుంది. టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి. ఆయనకి బీజేపీ దగ్గర పరపతి పెరిగినా, బీజేపీ దగ్గర క్రేజ్ పెరిగినా, లేదా దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ పెరిగినా ఆయన టాప్ ప్రయారిటీ లీడర్ అవుతాడు బీజేపీకి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత తగ్గిద్ది. ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు రేపు ఇంకో మాట అనొచ్చు అనే భయం చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆ మాట ఏంటంటే అసలు 164 స్థానాలతోనే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ లేనిది చంద్రబాబు నాయుడు లేడు, తెలుగుదేశం పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ బతికిందన్నా కానీ ఆశ్చర్యం లేదు. వాస్తవం కూడా అది ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వికలం అవుతుంటే అసలు పార్టీ పరిస్థితి ఏందని ఒక రకంగా ఆందోళనలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి. దీంట్లో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాం. 100% కలిసే పోటీ చేస్తాయి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్తోనే మలుపు తిరిగింది మొత్తం. అప్పుడు ధైర్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఎస్, ఏం కాదు, కొంత ధైర్యం, పవన్ కళ్యాణ్ అండగా ఉండని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని చూసి ఆగలేక పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు కాబట్టి ఏం కాదు, నిలబడతాం, ఎలక్షన్ అప్పుడు తర్వాత సంగతి కాదని ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. వాస్తవం అది. ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మహారాష్ట్రలో పెరిగినా, రేపు ఇంకో రాష్ట్రంలో పెరిగినా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా భయము, ఆందోళన, దాంట్లో డౌటే లేదు. దాంతోపాటు బీజేపీ రోజుకొక రాష్ట్రంలో గెలుస్తుంది. హర్యానాలో గెలిచింది, నిన్న మహారాష్ట్రలో గెలిచింది. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి భయానికి, ఆందోళనకి కారణమైంది. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఓడిపోతుంటే, సంఖ్య తగ్గుతుంటే, బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతుంటే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పరపతి పెరిగింది. ఇలా ఈయనకు సంబంధించి దాదాపు 17 ఎంపీ స్థానాలున్న ఒక రకంగా మద్దతు ఇయ్యని నాయకుడు లెక్కనే ఉంది ఈయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ నిలబెట్టిన నాయకుడుగా ఆయన ట్రీట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అఖండమైన మెజార్టీలు వస్తున్నాయి. అటు హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ ఎక్కడ చూసినా బీజేపీ ఇంకా దూకుడుగా ముందుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుకు వెళ్ళిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలు ఉంటే దాదాపు 30 స్థానాలు ఇండియా కూటమికి వచ్చినాయి. ఇవాళ మళ్ళా కుదేలైంది ఇండియా కూటమి. ఇదంతా చూస్తుంటే బీజేపీ క్రేజ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారిలో ఆందోళన పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో క్రేజ్ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలపైన చాలా స్పష్టమైన ముద్రేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన కూడా.